జీతాలు చేయాల్సిన పరిస్థితుల్లో వద్దునా నేను వ్యవసాయ వారసుడిగా ఉంటానని ఒక అబ్బాయి వచ్చి మన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. రసాయనిక పురుగు మందులు అవన్నీ వాడకుండా సరే చెయ్యి అబ్బాయి అని చేయడం జరిగింది. ఆ విధంగా ఆదర్శంగా ఉండడం అనేది, ఆదర్శమైన మాటలు మాట్లాడడం అనేది నాకు ఎప్పుడు ఇష్టము. ఏమిటి వచ్చిన సందర్భంలో మా ఇంటి దగ్గర పెంచిపోతూ ఉంటారు. కానీ ఒక కస్టమర్ మనకి ఇక్కడికి వచ్చారంటే మన ఎగ్జిక్యూటివ్స్ కానీ ఆ కస్టమర్స్ కానీ కోఆర్డినేషన్ అనేది ఎంతవరకు ఉందో మన కస్టమర్స్ వచ్చేదాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అనమాట. ఇది చేసేదంటే ఏదైనా కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వెహికల్ తీసుకుంటున్నారు, మేబీ మనకి ఆ టైంలో మొబైల్ నెంబర్ మిస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కస్టమర్ ఇంకొక షోరూమ్కి వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి మీటింగ్ అనేది మనం పెట్టుకోవడం ఏంటంటే కస్టమర్ మీకు మళ్ళీ కూడా ఆ బాండింగ్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది అనమాట మనకి. అందుకని మెయిన్ ఈ కస్టమర్ మీట్ అనేది మనం కండక్ట్ చేస్తాము. ఇంకొకటి సార్, మన మల్లికార్జున్ గారు రీసెంట్గానే డెలివరీ తీసుకున్నారు. ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే